బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. కాదు బౌన్సర్స్ ఎందుకు తెలుసా? అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలే, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే, స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం. మేము వాళ్ళని హామీ చేయలే కదా. యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న, సెక్యూరిటీ సరిపోతలేదు బెట. మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట, బేటానా? ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా, నానా, స్వీటీ ఏమన్నా చిన్న పోరాలా? ఏం మాట్లాడుతుండ్రు ఇలా? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం. మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు, పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవై, కాబట్టి మాకు కూడా తెలుసు. అంటే దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఒక నిమిషం, దీంతో బాగుపడుతుంది ఇన్స్టిట్యూషన్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేస్తారు, కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు. మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడే ఉన్నారు. యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆస్క్ దెమ్ టు గో త్రూ రెగ్యులేషన్స్, ఆస్క్ దెమ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా? ఉంది కదా. గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా. సెక్రటరియట్ మాకు పిలువమనండి, అపియర్ కావాలనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. Please do not believe on those few people who have been detained. I request you. Media is not like detained వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు మేము ఫీజులు కట్టులో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్. లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది, మీరు చూడండి. There's nothing is hidden and this thing. మీరు చూడండి అక్కడ, మీరు చూస్తే అన్ని అర్థమైతాయి. లక్షలు ఫీల్ తీసుకోరు కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన పిల్లలు ఒకవేళ లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట? స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్, ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరరీ పీపుల్, whoever it is, I request, please do not target the students for a political reason. I request ఏమన్నారు అంటే, మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నిటికీ మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మల్లారెడ్డి అనే వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము. సార్ ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. Is he belongs to some health industry or else education industry? Is he having this thing to ask us? Anyways, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్ అక్క, there are so many, sorry to call you up, younger to me, there are issues which happen in every institutions and we'll see to it that it will not happen. ఒకవేళ ఆ పురుగులు అవి ఎంత ఉన్నా, ఇట్స్ నాట్ పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి, వెనెవర్ ఇప్పుడే చూడండి, whenever there are few people
ఇంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రాబ్లం దే విల్ కమ్, గ్రూపిజం అవుతుంది, వస్తారు, మాట్లాడతారు. అది మేనేజ్మెంట్ ఇంకా స్టూడెంట్ మధ్యలో అయ్యే మాటలు. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం కదా, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీ ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలో వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాం. మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. హామీ ఇచ్చేది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ 500 మెంబర్స్ ఏమో అడ్మిషన్స్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో. మా జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. సార్ నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికి ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్క్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్క్ దెమ్ ఇన్ అఫీషియల్ వే. మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా సరే ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం, సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer each and everything query. And after that you will only come to know the fact. I am talking about existing government lone, but this is not the way. Not the Dejeshi, this is not the way. మేడం హాస్టల్ ఫీజులు కూడా ఒకేసారి 1,20,000 నుంచి 1,30,000 వన్ టైం కడితేనే అడ్మిషన్ ఇస్తాం, లేదంటే మేము అసలు 1,30,000 ఫీజే స్ట్రక్చర్ ఇక్కడ ఏది హాస్టల్ ఫీజు కి లేదు సార్, ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది సరే 1,20,000 రూపాయలు రిసిప్ట్లు కూడా ఉన్నాయి. లేదు సార్, సార్ అది సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం పంపిస్తాను సార్ అన్న, ఒక నిమిషం ఆగండి. ఈదర్ ఇట్ షుడ్ బి కలిపి ఒక 5 years కలిపి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు నాన్న, లేదు బిడ్డ, హాస్టల్ బ్రదర్ లేదు రాజా, బ్రదర్ ఒక నిమిషం సార్, మీరు ప్లీజ్ సార్ 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 దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి. ఒక మాట లేదు బ్రదర్ లేదు ఇంకోటి లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రాడ్యుయేట్స్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. ఓకే, రెండోది if they have any situation about payment, let this come and talk to us, we will solve. But idi chesedi rowdyism will not be accepted. ఇంతకన్నా రౌడీని పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు వస్తే బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. లేదు సార్, వాళ్ళు పదే అందరూ సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్. ఏదున్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇస్తలేం సార్, సార్ ఒక మాట సార్, ఏదున్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి. ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బౌన్సర్లను పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్ అని అడుగుతున్నారు. సార్ చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్స్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది వాళ్ళ సెక్యూరిటీ కోసం కాదు. బౌన్సర్స్ ఎందుకు తెలుసా, అది మా వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలే, స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం. మేము వాళ్ళని హామీ చేయలే కదా. యూనివర్సిటీ కదా మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, బౌన్సర్లు ఏం అవసరం అని స్టూడెంట్స్ కో ప్రొటెక్షన్ కోసం అన్న, సెక్యూరిటీ సరిపోతలేదు బెట. మేడం
ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఏదైనా వచ్చి ప్రాబ్లం అడిగితే మా మీద కక్ష కడుతున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు సీరియస్ అయ్యారు, వాళ్ళందరూ స్టూడెంట్స్ మీద లేదు సార్, మేము ఎప్పుడు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అస్సలు లేదు. ఎందుకు మా పిల్లలు మా పిల్లలు వాళ్ళు చెప్తున్నారు అట్లా అడిగితే. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందండి నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇవాళ వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్ హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్ రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి వైద్యం పేరుతోటి రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్, దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు. ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినాం అని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పోరలా ఏం మాట్లాడుతుండ్రు ఇలా? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం, మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి లెక్కలు పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వి విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వి విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడినోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తా ఉన్నా. ఇవాళ ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మళ్ళీ ఇంకోటి వీళ్ళేదో ఎడ్యుకేషన్ ఇచ్చేస్తున్నాం, ఇంతమందిని చదివిపిచ్చేస్తున్నాం, పీకేస్తున్నాం, పొడిచేస్తున్నాం మాట్లాడు. అరే నేను ఇవాళ ఒకటే అడుగుతాను, ఫ్రీగా ఇస్తురా మీరు ఎడ్యుకేషన్? దోసుకుంటలేరా? ఫీజు దోసుకుంటలేరా? మీరు డబ్బులు దోసుకుంటలేరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇలా? అంటే ప్రక్ష వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, మరి అధికారులతో మాట్లాడతాం, తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పుడు వాళ్ళు 20-25 మంది అంటా ఉన్నారు. మీకు విజువల్స్ మీరున్నారు అక్కడ, పొద్దున 1000 మంది ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉన్నదా? 25 మందా? 1000 మంది కొట్లాడుతూ ఉన్నారండి. ఇవాళ 1000 మంది పోరాడుతూ ఉన్నారండి. పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట, బౌన్సర్లను పెట్టి నూక్పిస్తా ఉన్నారంట. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, కాలేజీలలో బౌన్సర్లు ఏమవసరం అండి?
బౌన్సర్లు ఏం అవసరం అండి కాలేజ్లో? నాకు అర్థం కాదు. అంటే ఏది పడుతుందా? మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది. మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో, మమ్మల్ని మేనేజ్ చేయలేరు. మళ్ళా చెప్తా ఉన్నా, మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం కొట్లాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడతాం, స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం. అన్యాయంని బయటికి తెచ్చే విధంగా, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంకేమైనా ఉంటాడు? ఎవరన్నారు ధ్వంసం చేస్తారని? అవును, తప్పకుండా ఇల్లీగల్ గా ఉంటే ఎవరు, మర్రి రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ అయ్య తాతలేదు కూడా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చెర్ల కట్టిన దానికి మొత్తం చేసి కింద నుంచి డిమాలిజ్ చేసి గోడని డిమాలిజ్ చేసి మళ్ళీ కట్టుకుంటాం కదా గోడలు. అదే దాని కొంచెం ఇంకా తప్పకుండా మీ మీడియా మిత్రులకు కూడా కోపం ఉంది, వాళ్ళు చేసే అన్యాయాలని బయటికి తేవాలని తప్పకుండా మీతోడు కూడా కలిసి పోరాడతాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు విద్యార్థులను, ఎడ్యుకేషన్ ని, హెల్త్ ని రాజకీయం కోసం వాడుకుండ్రు. వాళ్ళు స్టూడెంట్స్ తోటి దొంగ ఓట్లు చేపించి ఎలక్షన్లలో గెలిచిండ్రు. మేము ఎప్పుడు కూడా విద్యార్థులతోటి రాజకీయం చేయలేదు. విద్యార్థుల తరఫున నేను కూడా ఒక స్టూడెంట్ లాగానే వచ్చిన కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము డాక్టర్లము, మేము ఇదంటే, ఈవెన్ ఐఎమ్ డాక్టర్, నాకు 2 గోల్డ్ మెడల్ ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ముందే ఉంది కదా అది. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతా, ఫ్రాంక్ గా మాట్లాడతా, ముక్కుసూటిగా ఎవరికి కూడా భయపడా, ఎక్కడ కూడా వెనకకు పోం. ఏదున్నా, ఎందుకంటే మేము ప్రజల తరఫున ఉన్నోళ్ళమండి. మీరు చూసిర్రు, ఒక ప్రభుత్వానికి, ఒక వ్యవస్థకి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టిరు మమ్మల్ని ఓడగొట్టడానికి. గెలిచి వచ్చినాం కదా. ప్రజల బలం లేనిది అట్లా వస్తుందా? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, ఈ పనికిరానోళ్ళు పనికిరాని మాట్లాడితే మేము సహించేది లేదు. మా ప్రజలు సహించరు, మా విద్యార్థులు సహించరు. మీరు ఏదైతే 70,000 మంది అంటారో నేను వస్తా. ఆ 70,000 మంది విద్యార్థులు మా వైపు ఉన్నారా, మీ వైపు ఉన్నారో తెలుసుకుందాం. దానికి కూడా రెడీ కదా. ఇప్పుడు విద్యార్థులు అని చెప్పి విద్యార్థుల పేరుతోటి వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల పేరుతోటి వీళ్ళు పైసలు సంపాదిస్తా ఉన్నారు. విద్యార్థులతోటి దొంగ ఓట్లు చేపించి ఇవాళ ఎలక్షన్ల కోసం వాడుతా ఉన్నారు. ఇవి నిజాలు కాదా? మీ అందరు మీడియా మిత్రులకు కూడా తెలుసు ఇవి నిజాలో కాదు. కాబట్టి ఇంకా ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడిన సమయం వృధా చేసుకోదలుచుకోవట్లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మా మెదక్ డెవలప్మెంట్ ఉంది, మా మల్కాజ్గిరి డెవలప్మెంట్ ఉంది, మా హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడనే కాదు, ఈ యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఎక్కడికన్నా పోయే రైట్ నాకుంది. తప్పకుండా ప్రజల కోసం కొట్లాడతాం. మైనంపల్లి రోహిత్ అనేటోడిని, మైనంపల్లి హనుమంతరావు గారు అనేటోళ్ళని ఉట్టి ఇక్కడనే కాదు, ఎక్కడెక్కడనో గుర్తుపడతారు. ఎన్నో రాష్ట్రాలలో మాకు అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఒకటే, ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం. థ్యాంక్ యూ. రాజకీయాలు మేము చేయట్లేదు, వాళ్ళే బయట విద్యార్థులను తీసుకొచ్చి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి స్టూడెంట్స్ దిష్టి బొమ్మలు తలగబెట్టి కొట్లాడి మొత్తం పలగొడతామంటే మేము పోయి సబ్సైడ్ చేయడం జరిగింది. అది మీరు తెలుసుకోవాలా. మేము పోకపోయి ఉంటే ఇలా మొత్తం అన్ని కాలేజీలు కూడా తలగబెట్టేస్తుండే స్టూడెంట్లు. అది తెలుసుకోవాలా. దాన్ని ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని నమ్మొద్దు అని చెప్పి ప్రజలకి, మా అభిమానులకు, మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాను.